నెల్లూరులో రొట్టెల పండుగ ముగింపు కార్యక్రమానికి చేరుకుంది. ప్రజల్లోంచి ప్రబలిన మత సామరస్య వేడుకకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. బారా షాహీద్లకు చదివింపుల కార్యక్రమాన్ని పురస్కరించుకుని సంప్రదాయ వేడుకను ఉదయం నిర్వహించారు. స్వర్ణాల ఘాట్లో దేశవ్యాప్తంగా సందర్శకులు తరలివచ్చారు. 3 రోజులుగా జరుగుతున్న ఈ వేడుకకు లక్ష సంఖ్యలో భక్తులు తరలివచ్చి కోరికల రొట్టెలను స్వీకరించారు. గతంలో తమకు లభించిన మంచి మరొకరికి జరగాలన్న మానవీయలకు రొట్టెల పండుగ నిదర్శనమైంది. నెల్లూరులో రొట్టెల పండుగ ముగింపు కార్యక్రమానికి చేరుకుంది. ప్రజలోంచి ప్రబలిన మత సామరస్య వేడుకకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. బారా షాహీద్లకు చదివింపుల కార్యక్రమాన్ని పురస్కరించుకుని సాంప్రదాయ వేడుకను ఉదయం నిర్వహించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు ఫోన్ ద్వారా. శ్రీధర్, చెప్పండి, అసలు ఈ రొట్టెల పండుగ ఎలా జరుగుతుంది, దానికి ఎలా అక్కడ లక్షల సంఖ్యలో వచ్చిన వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు ఎలా కలుగుతున్నాయి అక్కడ? లక్ష్మీనాథ్, ఇక్కడ రొట్టెల పండుగ జన ప్రపంచంగా సాగుతూ ఉంది. ఇక్కడ దాదాపుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఒరిస్సా ప్రాంతాల నుంచి, కర్ణాటక ప్రాంతాల నుంచి అధికంగా ఇక్కడికి భక్తులు తరలి వచ్చారు. దాదాపుగా సాంప్రదాయాన్ని పాటిస్తూ కూడా వీరందరూ తరలి వస్తారు. ఇది ఒక మొహరం సందర్భంగా ఒక ముస్లింలకే కాదు, మత సమరస్యాన్ని చాడుతూ అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఈ రొట్టెల పండుగకు రావడం జరిగింది. అందుకే ఇక్కడ మొహరంలో వేడుకలో భాగమైనప్పటికీ కూడా అందరూ రావడంతో రొట్టెల పండుగ ఎవరు విధానాలను, పూజా విధానాలను వాళ్ళు పాటిస్తారు. హిందువులంతా టెంకాయలు కొట్టి కర్పూరాలు వెలిగించి దర్గాని దర్శిస్తారు. దర్గాలో కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తారు. మిగతా వారంతా కూడా ఎవరు పూజా విధానాలను వాళ్ళు పాటిస్తూ అవకాశం కల్పించడంతో దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా లక్షలాది మంది ఇక్కడ తరలి రావడం జరిగింది. మనం చూసినట్టయితే ఇది 5వ రోజు కొనసాగుతున్నప్పటికీ కూడా సొన్నాల ఘాట్ అంతా కూడా బారా షాహీద్ దర్గాలో సొన్నాల ఘాట్ అంతా కూడా కిక్కిరిసిపోయి ఉంది. దాదాపుగా రొట్టెల మార్పిడి, ఇక్కడ పరస్పరం కోరికలు రొట్టెలను స్వీకరించే కార్యక్రమం ఇక్కడ దాదాపుగా 500 ఏళ్ల నుంచి ఆర్కాట్ నవాబ్ కాలం నుంచి కూడా ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఆ విశ్వాసానికి ప్రతిగా కూడా అక్కడ అందరూ తరలి వచ్చారు. ఇక్కడ మనం చూసినట్టయితే సౌభాగ్యం, ఉద్యోగం, ఆరోగ్యం, విద్య రొట్టెలకు బాగా డిమాండ్ ఉంది. వారు ఆ రొట్టెలు గతంలో ఈ రొట్టెలు పట్టుకుని ప్రయోజనం పొందిన వారు ఆ రొట్టెలను వదిలేంత వరకు కూడా వేచి ఉంటున్నారు. భక్తులు చాలా గంటల పాటు వేచి ఉంటే కానీ ఈ రొట్టెలు దొరకడం లేదు. కొత్తగా వచ్చిన వారు, మొదటిసారి వచ్చిన వారు కానీ, ఆ కోరిక కోసం ఉన్నవారు కానీ, గతంలో కోరిక నెరవేరిన వారి దగ్గర నుంచే రొట్టె తీసుకుంటే మనకు మంచి జరుగుతుంది అనే ఒక విశ్వాసంతో ఇక్కడ వేచి ఉండాల్సి వస్తుంది. దాదాపుగా కూడా ఇప్పటికి కూడా దాదాపుగా లక్షల మంది ఇక్కడ దర్శించుకున్నారు. ఈ రోజు కూడా బారా షాహీద్ దర్గా అంతా జనాలతో నిండిపోయి ఉంది. ఇక్కడ మనకు చూసినట్టయితే ఇది గతంలో ఒకరోజు జరిగే పండుగ. ఇక్కడ బారా షాహీద్ దర్గాలో గంధర్లేపన అనంతరం రొట్టెలు మార్చుకునే రొట్టెలు పడతారు. మరుసటి రోజు రొట్టెల పండుగ అంటారు. ఆ విశ్వాసాన్ని పాటించి, ఆ సాంప్రదాయాన్ని పాటించి అంతా కూడా ముందస్తుగా రొట్టెలు మార్చుకునే కార్యక్రమానికి వచ్చినా కూడా ఈ కార్యక్రమం వరకు వేచి ఉండి ఇప్పుడు అందరూ కూడా క్రమంగా తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఈ రోజు బారా షాహీద్ నిర్వాహకులైతే ఈ రోజు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ కూడా సొన్నాల చెరువు ఘాట్లో బారా షాహీద్ దర్గాకు సమీపంలో ఉండే నెల్లూరు చెరువులోని సొన్నాల ఘాట్ రొట్టెలు మార్చుకుని ఆ ఘాట్లో భక్తులంతా కూడా చెరువు నీటిలో నిలబడి పరస్పరం రొట్టెలు మార్చుకుంటున్నారు. ఇది ఒక మత సామరస్యంతో కూడుకున్న అంశం. మనకు జరిగిన మంచి మరొకరికి జరగాలి, మనకు జరిగిన నెరవేరిన కోరిక మరొక నెరవేరాలి ఆకాంక్షతో వారికి ఆ రొట్టెను ఇవ్వడం, ప్రసాదంగా ఇవ్వడం. ఆ కోరిక నెరవేరిన తర్వాత వాస్తవంగా అయితే చెరువుల రొట్టెని విడిచేయాల్సి ఉంటుంది. ఆ విడిచే సమయంలో ఆ కోరిక కోసం వేచి ఉన్న వారంతా కూడా ఆ రొట్టెను స్వీకరిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది. అలా జరగాలనే ఆకాంక్ష అక్కడ ఏర్పడడం అనేది బారా షాహీల మహిమాన్వితగా చెప్తుంటారు. బారా షాహీదులు అంటే మత ఛాందస్వాదుల నుంచి ప్రజలను కాపాడిన అమరవీరులు కాబట్టి వారంతా కూడా మత సామరస్యాన్ని
సమానత్వాన్ని ఆకాంక్షించేవారు. అందువల్లే అక్కడికి ఎవరైనా వస్తే ఆ భావనకే లోనవుతారు. అందరూ కూడా ఎదుటివారి మంచిని కాంక్షించి ఇక్కడ జరిగే ఈ పండుగ ప్రాశస్త్యం కొనసాగుతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాశస్త్యాన్ని గుర్తించి భక్తుల విశ్వాసానికి పెద్దపీట వేసింది. దాదాపుగా ఈ ఒక్కరోజు జరిగే ఈ వేడుకను 5 రోజుల పాటు విస్తరించి అక్కడ సాంప్రదాయ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. అధికారికంగా ఈ అన్ని వసతులను సమకూర్చడంతో భక్తులంతా కూడా భారీ సంఖ్యలో తరలిరావడం జరిగింది. లక్ష్మీనారాయణ, థ్యాంక్ యూ శ్రీధర్. What?